నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడ వీధిలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అందరికీ స్వీట్లు మంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవన్ మస్తాన్, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రంగస్థలం కార్యదర్శి కెఎన్ రాజా, మాండ్యం రమేష్ యాదవ్, బంకు చంద్రారెడ్డి, రాధారెడ్డి, పరంధామ తదితరులు పాల్గొన్నారు. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, भारत माता के 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 భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగేవి. ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన దక్షిణం భారతం నుండి ఎస్పి రాధాకృష్ణ గారు ఆయన ఎన్నిక అవడం జరిగింది. ఎన్డీఏ తరఫున మోడీ యొక్క ఆశీస్సులతో మొట్టమొదటి వ్యక్తిగా బీసీ